నేను నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను రైతు కుటుంబంలో పుట్టిన, నేను గ్రామాల్లో ఉన్నప్పుడు నాగలి కూడా దున్నిన, రైతుల యొక్క కష్ట సుఖాలు తెలుసు. తర్వాత గ్రామాల నుండి ఊరికి వచ్చిన తర్వాత, గ్రామాల నుండి సిటీకి వచ్చిన తర్వాత విలేజ్లో రెవెన్యూ వ్యవస్థ ఏ రకంగా ఉండేదంటే, ఊరికి పట్వారి, మాలీ పటేల్, పోలీస్ పటేల్, ఈ ముగ్గురు గ్రామాలలో భూముల రికార్డులు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, మొత్తం ఇది ముగ్గురు చేతుల్లో ఉండేది. అందులో మా నాన్నగారు పోలీస్ పటేల్ కాబట్టి ఒక టైంలో మాలి పటేల్ తీసేసినప్పుడు ఆ మాలి పటేల్ విధులను కూడా పోలీస్ పటేల్కి ఇచ్చినప్పుడు నాకు తెలుసు. అప్పుడు రికార్డు ఎందుకు ఉండేదంటే, అప్పుడు రాజులకు రెవెన్యూ వచ్చేది భూకిస్తుల ద్వారా, భూమి కిస్తుల ద్వారానే ఆ రోజు రాజులకు ఇన్కమ్. కాబట్టి ఎవైతే సాగు భూములు ఉన్నాయో ఆ సాగు భూములన్నీ కూడా రకం ఎవరు కడతారో వాళ్ళకే పట్టాలు చేసింది. కొందరు రకాలు కట్టక కరువై పారిపోతే అట్టి భూములను ఎవరైనా ఈ సాగు చేసుకొని రకాలు కడతారంటే, మేము రకాలు కడతారంటే వాళ్ళు పట్టాలు కూడా ఇచ్చేసిన రోజులు. అంటే భూమికి సాగుకు ఉపయోగపడేదానికే విలువ ఉండేది. ఈ రాళ్ళు, రప్పలు, బీడు భూములన్నీ కూడా బచ్చరాయలు, పొగల బొక్కులు, కారస్కాతాన్ని ఎన్నో రకాల పెట్టి ఒక రికార్డు కొరకే పెట్టారు. సరైన సర్వే చేయలేదు. ఎవరైతే కాసు భూములతో గొలుసులతో సర్వే చేసిండ్రో, గుట్టలు రాళ్ళైతే గుర్రము అడుగులు వేస్తుంటే ఇక ఇంత టైంలో ఇన్ని అడుగులు వేసిందని దానికి ఒక సర్వే నెంబర్ ఇచ్చేసి దానికి సర్వే నెంబర్ ఇచ్చింది. అయితే రాను భూముల ప్రాముఖ్యత, ధర పెరిగిన తర్వాత చాలా గందరగోళాలు ఏర్పడాయి. అయితే నేను ఏమంటున్నానంటే, 1974లో 73 సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అయితే నాకు తెలిసిన వాళ్ళ చుట్టాలు కూడా అప్పుడు హైదరాబాద్ గట్కేశ్వర దగ్గర 500 రూపాయలకి ఎకరం ఉండే. నాకు తెలుసు, మా బంధువులకు కూడా ఒక 40 ఎకరాలు 500 రూపాయలకి ఎకరం. అప్పుడు మా కాస్తు వరంగల్ జిల్లా సూర్యాపేట, మాన్కోట మధ్యన అప్పుడు 5,000 ఎకరం ఉండే కాస్ట్ చేసే భూములు. ఆ రోజులలో ఏం చేసిండ్రు, చాలామంది బినామీ పేర్లతోటి భూములు పోకుండా ఆపుకోవడానికి మల్లయ్య, సన్నాం, సోమయ్య, మల్లయ్య ఉండడు, సోమయ్య ఉండడు, ఆ రకంగా సీలింగ్ పరిధిలోకి తెచ్చుకొని చాలా మంది భూస్వాములు ఆ భూములను తన గుప్పిట్లోనే పెట్టుకోగలిగారు. సరే, అప్పుడు ఎందుకంటే పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన తెచ్చిన చట్టం మొత్తానికైతే బాగానే అమలు జరిగింది. సిటీలో చుట్టుపక్కల రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నవాళ్ళు ఈ 40 ఎకరాలకు 10,000 చేసుకుంటే 10,000 కావాలి. 10,000 ఇస్తే నేను కూడా మీ బినామీ పేర్లు పెడతానంటే ఏమాది అంతా కూడా 10,000 రావు, నాకు పోదామా అని చెప్పి సీలింగ్ల కింద వదిలిపెట్టిన నాకు తెలుసు. మా బంధువులకు కూడా అట్లాంటి గట్కేసి అందరూ ఎన్ఎఫ్సి కాలనీ పక్కకు అంక్షాపూర్ వాళ్ళు 40 ఎకరాలు వదిలిపెట్టారు. వాళ్ళు ఎమ్మడమన్నారు 10,000 ఇస్తే అవుతుంది కదా, ఏమవుతుంది ఇవాళ అవి ఊళ్ళలో ఉన్న విలువ కలగలేదు. కానీ సిద్ధిపట్టు ఉన్న సీలింగ్ పూలు వదిలిపెట్టిన పూలు ఇవాళ కోట్ల రూపాయలు ఉంటాయి. ఇప్పుడు అనుకుంటున్నారు అయ్యో అప్పుడు చేస్తే బాగుండదని. అయితే నేను అనేది ఏంటంటే, అప్పటి సీలింగ్ ల్యాండ్ బినామీ పేర్ల మీద పెట్టుకొని తర్వాత మళ్ళా ఆ భూములను తన సొంత పట్టాదారుగా ఎక్కించుకున్న భూములు కూడా ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటి, అప్పుడు సీలింగ్ యాక్ట్ ఏముండే, తరి భూమేమో 10 ఎకరాలు 24 ఎకరాలేమో 54 ఎకరాలేమో కుష్కి తరి తక్కువ. అయితే మరి అది ఒక్కొక్కరికి మరి ఆ సీలింగ్ ఇప్పుడు ఎందుకు వర్తిస్తుంది? అయితే నేను ఎందుకు టైము ఎక్కువ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజులనే రెవెన్యూ రికార్డులు సక్రమంగా మెయింటైన్ అయ్యాయి. మరి దురదృష్టమో ఏదో కావచ్చు, పట్వారీ వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. నేను ఒప్పుకుండా కానీ
పట్వారీ వ్యవస్థ తీసేసిన తర్వాత భూమి రకం ఎంతో కొంత ఉండాల్సి ఉండే. మరి ఎన్టీ రామారావు ఏ దురదృష్టంతో మరి ఏ రకంగా మరి భూములను రికార్డులు కూడా చేయాలనేది అప్పుడు ఏం లేకుండా ఒక ₹1 25 పైసలు కట్టే రిసిప్ట్ ఉండేది. ఆ రిసిప్ట్ ఒక ఆధారంలో ఉండేది. ఎప్పుడైతే రకాలు మార్పు చేసిన తర్వాత భూమి రికార్డులన్నీ అడ్డగోలుగా మరి మాయమైపోయినాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలనే దాన్ని చెప్పాలంటే చాలా ఉన్నది చెప్పదలుచుకుంటే. ఇప్పుడు ధరణి అనేదాన్ని 3 రకాలు చూడాలి. 3 రకాలంటే మొత్తము రికార్డు మంచి భూముల రికార్డుని మాయం చేసిండ్రు, కాలబెట్టిండ్రు, రికార్డు లేవు. తర్వాత ఈ ధరణి వచ్చిన తర్వాత అసలు ధరణి అనేది ఒక దరిద్రం ధరణి అని మొట్టమొదటిసారిగా మేము ఊళ్ళలో పోయి, మీకు తెలుసు గ్రామీణ న్యాయపీఠము, భూమి లీఫ్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం పోయి ఊళ్ళలో పోతే ఒక్కొక్క ఊళ్ళే 300 మంది పైగా 30% భూమి బాధితున్నారు. ఇవాళ సిటీ వాళ్ళేమో వాళ్ళకి భూముల బాధలు వాళ్ళకి ఏం తెలియదు. రోడ్డు మంచిగా అది బాగుందా, నీళ్ళు వస్తున్నాయి గట్టే చూసారు. కానీ గ్రామీణ ప్రాంతాల రైతులు ధరణి వల్ల ఎన్ని బాధలు పడ్డారో మేము కానీ సాడి కానీ మొత్తం ఊళ్ళ దగ్గర తిరిగినప్పుడు తెలిసింది. ఇవాళ ఓటమికి కారణం ఏంటంటే ధరణి బాధితులే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దెదించారు. బస్తీ వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే బస్తీ వాళ్ళకు గ్రామాల్లో ఉన్న రైతుల మొత్తము బస్తీలో ఉన్న వాళ్ళు సెటిల్ అనుకోండి, అందాలనుకోండి, వాళ్ళకి ఆ రకంగా సిటీలో వచ్చినవి విలేజ్లో ఉన్న రూరల్లో అందరూ కూడా బీఆర్ఎస్ గట్టి బుద్ధి చెప్పారు. సరే నేను ఎక్కువ చాలా ఎందుకంటే నాకు తెలుసు, నేను లాయర్లు కాకపోవచ్చు కానీ ఒక 30-40 సంవత్సరాల నుంచి హైకోర్టు నుంచి కింది కోట్ల కొట్టాడుతూనే ఏమేమి జరుగుతుందో నాకు తెలుసు. లాయర్ దగ్గరికి పోతే డ్రాఫ్టింగ్ నేను చెప్పేది ఆయన డ్రాఫ్ట్ చేసుకుంటాను. భూమి సమస్య గురించి ఆయనకేం తెలియదు. ఈ సమస్య ఇది పెట్టండి సార్, అఫిడవిట్ ఇది పెట్టండి నేను చెప్పి లాయర్ల దగ్గర కూడా నేను సలహా ఇచ్చిన వాడిని. గ్రామాలలో దాని వల్ల ఏ బాధలో నాకు పూర్తిగా తెలుసు. అయితే ఇప్పుడు అన్నట్టు ఆటనూరు బొల్లి గారు అన్నట్టు ఫస్ట్ అయితే కోనేరు కమిటీ లాగా ఒక కమిటీ అయితే ఏర్పడవలసిన అవసరం ఉంది. ఆ కమిటీ మరి 1974 నుంచి కూడా రికార్డు ముందు పెట్టుకోవాలి. తర్వాత 2014 వరకు కూడా ఏ రకంగా ఉందో అది కూడా పరిగణలో తీసుకోవాలి. భూ పక్షాలను అది పేరుతో చేసి అది కూడా తీసుకోవాలి. తర్వాత ధరణి రాకముందు 2000 ధరణి 2000 వచ్చింది కదా సార్, 2020 వచ్చింది. అక్కడి వరకు కూడా రికార్డు మనం పెట్టుకోవాలా. 2020 నుంచి 23 వరకు మాత్రం అది రికార్డే అనబడదు, దాన్ని తీసి చెత్తకుండా వేయాలి. 2020 నుంచి 23 వరకు రికార్డు తీసి కాలగట్టాలి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని రద్దు చేయాలి. నిజమైన ట్రాన్సాక్షన్లు ఏదైతే 1974 నుంచి 2014 వరకు ఉన్న రికార్డు 2014 నుండి 23 మధ్యలో జరిగిన అవకతవకల మీద క్రిమినల్ కేసులు పెట్టారు. క్రిమినల్ కేసు కాదు సార్, ఆ రికార్డు చేసి మళ్ళీ సరి చేయాలి. రిజిస్టర్ కాకపోతే నష్టపరిహారం ఇస్తారో ఏదో మొత్తము రాత్రి వితౌట్ ప్రొసీడింగ్స్, ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా ఒకరి భూమికి ఒకరికి ఎక్కించిండ్రు. ఈ భూమి ఎట్లెక్కింది సార్, ఏ రకంగా ఎక్కిండ్రు, ఎవరో మీరు ఎట్లా మీరు నాకు దాని ప్రొసీడింగ్స్ కాపీ అని చెప్పి ఆర్టీఐకి అడిగితే మా దగ్గర ఎలాంటి రికార్డు లేదు, ఎవరు ఎక్కించారో మాకు తెలియదు. ఇది ఆ జవాబు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చేది. ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటే నా ₹1,00,000 ఎవరికి చెక్ ఇస్తే ఎవరు తీసుకున్నారు, ఏ టైంలో తీసుకున్నారు, ఎవరు ఇచ్చిందనే రికార్డు ఉంటుంది. కానీ భూమి రికార్డు రాత్రి మారితే ఎవరు మార్చిందో రికార్డు ఉండదు, వారికి ఏ రకంగా వచ్చిందో రికార్డు ఉండదు. అట్లాంటప్పుడు ధరణి వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ రద్దు చేయాలనేది నా డిమాండ్ సార్. రద్దు చేసి నువ్వు దీన్ని పరిగణలో తీసుకోవాలంటే, ఎందుకంటే సీలింగ్ అప్పుడు కొద్దిగా ఖచ్చితంగా భూములు ఆ రకంగా ఉన్నాయి. ఆ బినామీల పేరు మీద ఉందా, మళ్ళా ఎప్పుడు మన భూస్వాములకు వచ్చింది అది పరిగణలో తీసుకోవాలి. తర్వాత ఈ కంప్యూటర్ అయినప్పుడు కూడా పటవారీలను తీసేసిన తర్వాత
పరిజ్ఞానం లేని వాళ్ళు వచ్చి ఆ కంప్యూటర్ల మీద రాత్రి మీద కూర్చొని పేర్లు తప్పు, అయ్య పేరు తప్పు, అవ్వ పేరు తప్పు, సత్యమ్మకు సత్తయ్య ఇలాంటి ఇది ఉన్నది. అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ రికార్డు సరిగ్గా చేయలే. నాకు తెలుసు పటేల్ పట్వాలు ఉన్నంత ఖచ్చితంగా రికార్డు రాసిన వాళ్ళు పట్వాలు తీసేసిన తర్వాత వచ్చిన వాళ్ళు సరిగ్గా చేయలేదు. మీకు కూడా తెలుసు, ఆ అనుభవం కూడా మీకు తెలుసు అనుకుంటాను. అది కూడా అన్నీ తీసుకొని మొత్తము ఒక కమిటీ ద్వారా, ఎందుకంటే కొంతమంది కలెక్టర్లు కూడా తెలియదు, ఐఏఎస్ అయ్యారు కానీ ఊళ్ళలో ఉన్న భూ సమస్యలతో కలెక్టర్ కూడా తెలియదు. మరి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు భూమి సునీల్ గారు, తర్వాత మీలాంటి వాళ్ళు, సాదిక్ గారు ఒక రైతుగా నాలాంటి వాళ్ళను ఒక కమిటీగా వేసి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఆ రకంగా సవరణ చేసుకుంటూ ఇప్పుడు ఈ దళితులకు సాఫ్ట్వేర్ అది ఒక ప్రైవేట్ ఉంది. రాత్రి కూడా పాస్వర్డ్ ఇస్తే మన ప్రగతి భవన్లో కూర్చొని ఈ వీని భూమి వానికి వీనికి రాశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అమెరికాలో ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు, ఓఆర్ఆర్ దగ్గర 11 ఎకరాలు కొనుక్కున్నాడు. ముందుగా ఆయన మొహం అనుకున్నాడు, కనుక్కోగానే రోజు తీసి ఆన్లైన్లో చూసుకుంటాడు. 11 ఎకరాలు నా మీదనే ఉంది అనుకున్నాడు. ఒకనాడు సడన్గా తెల్లారి చూసుకున్నాక ఆ భూమి ఒక రియల్ ఎస్టేట్ పేరు మీకు వెళ్ళిపోయింది. లభో దిభో కూడా అమెరికా మీద ఇక్కడికి హైదరాబాద్కి వచ్చింది. ఇదేంటి నాది ఎట్లా పోయిందంటే ఏమో మాకు తెలియదు, ఎవరు చేసినంటే మాకు తెలియదు. మరి ఎట్లా సొల్యూషన్ అంటే ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు నుంచి మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇది అది ఏం చేయాలి? మళ్ళీ నట కొనుక్కున్నాడు, ఆ దొంగడు వేరే దొంగలు చేసాడు, మన దొంగలు ఇచ్చాడంటే ఈయన కొనుక్కొని ఈయన దొంగ కావాలి. ఇది ఈ రకంగా అయినప్పుడు మరి కొసాగరికి కోర్టు పోయిన అంటే ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు ఉదయగిరి జిల్లా ఏంటంటే నిజంగా చెప్పాలంటే హైదరాబాదు చుట్టుపట్టు అన్ని పెద్ద కుంభకోణం కన్నా కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం జరిగింది. 10 కుంభకోణం జరిగింది. 1,00,000 ఎకరాలు గవర్నమెంట్ భూములు సంబంధించినవి, 1,00,000 ఎకరాలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం గుప్పిట్లో ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా అదంతా బయట పెడతారా? మరి పెట్టడా? ఎందుకంటే వారికి ప్రతిపక్షాలు కూడా కొందరు సహకరించారు, అధికారులు సహకరించారు. ఆ సహకరించిన అధికారులే మాకు చెప్పిండ్రు 1,00,000 ఎకరాలు మొత్తం ప్రభుత్వ భూములు గుప్పిట్లో పెట్టుకున్నారు. కాబట్టి 1974 నుండి రికార్డులు ముంగటేసుకోవాలి. తర్వాత కంప్యూటరీకరణ వచ్చిన తర్వాత 2014 వరకు కూడా రికార్డు ముంగటేసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా భూపక్షాల పేరుతో తెలంగాణ అలా జరిగిన వాళ్ళ కమిటీలు వేసుకొని చేసిన అది కూడా బయట తీయాలి. ఇక 2020 తర్వాత దాన్ని మాత్రం నేను అసలు దాని పరిగణలోకే తీసుకోను కాబట్టి 14 నుండి 20 నుండి చేసుకొని ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి అది ఎవరు సాఫ్ట్వేర్ ముట్టుకుంటే ఓపెన్ చేస్తే వాడి పేరు దాంట్లో రావాల్సిందే. ఎందుకు చేసిండ్రో ఎలాంటి మార్పు చేయాలన్నా ఆ ప్రొసీడింగ్స్ కూడా కంప్యూటర్లో కనపడాల్సిందే. వారికి ఆ భూమి తీసేసి ఇతనికి ఎట్లా ఎక్కిందో అది పారదర్శకత ఉండేటట్టు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయాలి. ఏది ఏమైనా కోనేరు రంగాల కమిటీలలో ఒక కమిటీ ఇచ్చి వాళ్ళ సూచనలతో సరి చేస్తే ఈ రైతులకు దరిద్రం అనేది అవుతుంది. ముఖ్యంగా సార్ అన్నట్టు ఊళ్ళకే కంప్యూటర్లు తీసుకుపోవాలి, ఊళ్ళోనే సదస్సులు పెట్టాలి, గ్రామ సభలు పెట్టాలి. ఈ భూమి అది ఎలాంటిదన్నా కానివ్వండి, ఒక 30 ఏళ్ళ నుంచి కనుక అది ప్రభుత్వ భూమే కావచ్చు, ప్రైవేట్ భూమే కావచ్చు, తెల్లకాయల మీద కొనుక్కోవచ్చు, అగ్గిపెట్ట కాగితాల మీద కూడా రాసుకోవచ్చు. ఈ భూమి ఈయన దీని మీద ఎన్ని రోజులు నుంచి ఉంటాడో అతనికి సపరేట్ ఆ కమతానికి సర్వే చేసి 5 ఎకరాలు 5 ఎకరాలు, 2 ఎకరాలు 2 ఎకరాలు దానికి సపరేట్ సర్వే నెంబరు చేసి సమగ్ర సర్వే చేసి సర్వే నెంబర్లు ఇస్తే మాత్రమే ఊళ్ళల్లో మరి ఇలాంటి గొడవలు కానీ ఎలాంటివి ఉండవనేది నా అభిప్రాయం. ఇది మరి సాదిక్ గారు మరి రేపు ఇచ్చే దాంట్లో నేను చెప్పేది కూడా పరిగణలో తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.